మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయము 33వ వచనం. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నీ దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన జీవితం పరిశుద్ధమైనది. ఆయన నీ కోసం ఏర్పాటు చేసిన రాజ్యం పరిశుద్ధమైనది. అయితే ఆ పరిశుద్ధ రాజ్యములో, ఆ పరిశుద్ధ దేవునితో, ఆ పరిశుద్ధ జీవితంతో నీవు కలిసి ఉండాలి అంటే నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ అడుగులు కూడా పరిశుద్ధమైనవిగా ఉండాలి. కాబట్టి నీ పాపమనే చెప్పులు నువ్వు విడిచిపెట్టు. అప్పుడే ఆయన పరిశుద్ధ రాజ్యంలో, ఆయన పరిశుద్ధ జీవితంలో, ఆయన పరిశుద్ధుడైన ఆయనలో నీవు జీవించగలుగుతావు. కాబట్టి ఈ చెప్పులనే మన జీవితానికి అంటుకొని ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెడదాం. దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ విడిచిపెడదాం. దేవునితో స్నేహం చేద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీవు చెప్పినటువంటి పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన రాజ్యములో నేను అడుగు పెట్టడానికి, నా పాపమనే చెప్పులు విడిచిపెట్టుకొని నీ దగ్గరికి రావడానికి సహాయము నీ కృప ద్వారా నాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.